కాదులే కానీ ఇప్పుడు ఆడెవరం కనపడరా మా వాళ్ళు కనపడలేదా అట్టించి తెచ్చేటప్పుడు అంతేనా టమాటాలు పట్టుకొని వస్తానా సగం సగం టమాటాలు మొత్తం పోయినాయి ఏం చేయాలి నేను ఇంటికి పోతాను దాంతో బాధ మాకు 20 రూపాయలు మొత్తం చినిగిపోయింది మా ఇంటికి పోతాను బాధపడాలి ఎట్లా ఏం చేయాలి చెప్పు ఒక 20 రూపాయలు ఎందుకంటే మన సాక్షి పడాలి దీని కింద మనకి దీని కింద మొత్తం చినిగిపోయింది ఆడ నాకు బాగా చెప్పలేకపోవాలి చిరిగిపోతే ఇప్పుడు దాంతో అప్పడుకోదా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చెప్పాలి కొంచెం ఇంటికి టమాటాలు తక్కువ కేజీ తెచ్చిన అరకేజీ చిరిగిపోయినాయి ఇంటికి దాంట్లో అక్కడ బాధ కొంచెం రారాదు కొంచెం నేను అసలు గయ్యాల గొంప పెద్ద గయ్యాల గొంప అయిపోయింది నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరొక్క పైసలు ఇస్తే కదా అరకేజీ పట్టుకారు అరకేజీ మిగిలిన కేజీ చెప్తే అరకేజీ మిగిలినట్టు ఏం కథ ఏమంటుందో నా భార్య ఇంటికి పోతే చికాకే ఎవరు వస్తలే అడుగుదాం ఎవరు వస్తలేరు కదా ఆ సమయం నుంచి సరే మా వాళ్ళు అక్కడ కనబడదా ఏం లేదు కానీ ఇంటికి పోతే నాకు బాధ ఉన్నది ఎందుకు చెప్పనా మీరు టమాటాలు తెచ్చినా కొంచెం పొక్కబడి కింద పోయినాయి అందుకే నాకు ఒక 20 రూపాయలు ఇయ్యారు మంచి మళ్ళీ పోయి తెచ్చుకుంటాను దాంట్లో మీరు భరించలేరు మా అమ్మగారి అట్లా చెప్తాను ఇలా కాలు జరిగింది పట్టుకొని కింద పడిపోయింది మొత్తం అయితే అట్టి చెప్తా అట్టి తెచ్చినప్పుడు ఇంకెళ్ళిపోవాలి అట్టి చెప్పినప్పుడు అందుకనే 20 రూపాయలు ఇంటికి బాధనే నేను కూర్చోబెట్టినంత పని చేస్తాను తట్టుకోలేకపోతాను కొంచెం చూసుకోవాలి కదా ఇప్పుడు అన్ని పోయిన టమాటాలు మీరు వస్తారా మరి ఇంటి దాకా వస్తారా మరి ఇబ్బంది అవుతుంది ఇక పోతకి ఇంటికి పోయాను మరి ఏం చేద్దాం దాని సామాన్ చెప్తా పోయి మరి అప్పుడప్పుడు మీరు వచ్చి చూడండి కొంచెం ఏమంటారు చూడండి నా భార్య వస్తారు కదా మీరు వస్తారు నాకు దెబ్బలు పడవు ఏమన్నది నన్ను పని చేయాలి చూసుకోవాలి పిల్లలు దోచుకోవాలి అన్ని పనులు చేయాలి అప్పుడప్పుడు చేస్తుంది కానీ కొంచెం కొంచెం చేయదు టమాటా పడకపోవచ్చు మా పోయి కూర వండుకోవాలి మరి ఏం చేద్దాం చెప్పు దానికి ఏం పని ఏం చెప్పాలని అర్థం కావట్లేదు ఎవరు ఇస్తలేరు కానీ ఎట్లా కావాలి ఒక 20 రూపాయలు ఎవరు ఇస్తలేరు ఇక పోయి ఇంటికన్నా పోదాం ఇక పోయిన సామాన్ చెప్దాం ఈ దారేమో ఎవరికి అత్తలేరు కాబట్టి ఒక 20 రూపాయలు అడుగుదామంటే మళ్ళీ పోయి దీని అడిగే కలుపుకోవాలి మళ్ళా కేజీ పట్టుకొస్తాను కేజీ పట్టుకొస్తాను కేజీ చెప్పింది అరకేజీ 6 కేజీ అయినాయి ఎవరు వస్తలేరుగా ఒక 20 రూపాయలు అడుగుదామంటే ఇటు వస్తుంది ఇటు వస్తలేడు ఎట్లా కావాలి చూద్దాం కొంచెం నిలబడదాం మా వాళ్ళు కనబడ్డారా కాదురా టమాటాలు తెచ్చిండ్రా కింద పడి పక్క నుంచి 6 కేజీ పోయినాయి ఇంటికి పోతే బాధపడాలిరా ఒక 20 రూపాయలు కావాలరా ఎట్టరా 20 రూపాయలు ఎవరు ఇస్తలేరురా ఏం చేయండి అదే అదే అర్థం కావట్లేదురా ఇంటికి పోతే దాంతో అక్కడ బాధరా ఎట్టరా ఏం చేయండి రా కొంచెం మీరు రారాదురా కొంచెం మా ఇంటి దాకా
No, 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 no. కనబడతలేదా? అదేరా ఇంటికి దానికి తెమ్మని చెప్పిందిలే కానీ ఇబ్బంది అవుతుందిరా. మరి ఏం చెప్తావు? కనబడి చెప్పు. అయితే మీ ఓడిట టమాటా పడక పోగొట్టని చెప్పు. అయితే అప్పుడు నన్ను 5 రూపాయలు అడిగినా చెప్పు. ఏమంటావు? అయితే లేవా అని చెప్పినా కానీ మరి ఏమనకని చెప్పు. ఓకేనా? సరే అన్నా పోయిరాదా? ఓకే. ఇక్కడ పోతాను. ఏం కానీ టమాటాలు పక్క పడ్డాయి, అరకేజీ పోయినాయి, అన్ని పగిలిపోయినాయి. మరి ఇంటికి ఆయన నేర్కపోతుంది. మళ్ళీ మట్టి మొత్తం అంటే ఇంటికి ఇబ్బంది పెడుతుంది. ఎట్లనే మరి ఇంటికి పోయి దాదాపు బాధపడలేకపోతాను నేను. ఇబ్బంది పడ మరి తిడుతుంది అంటది. ఏమో కానీ 20 రూపాయలు నేను తెచ్చుకుంటానే మళ్ళీ ఇబ్బంది పడాలి దాంట్లో నేనవే ఎట్లా ఇబ్బంది సాక్షాలు భరించలేకపోతే అదేం లేదు. మంచిగా రెడీ ఆడ మంచిగా రెడీ కూర్చేసుకుని కూర్చుంటుంది. ఇంకా నాకు పోయినాకంటే ఎట్లా పోయినాయి ఎలా పోయినాయి ఈ టమాటా ఎక్కడ తెచ్చినా అంటది. నీ కూర వండనంటది. ఇలా వండనన్నప్పుడు మనకి బతిలాడుకొని పోయినా అని అనాలా. లేవంటావా? మరి రేపు ఇస్తలే అప్పేనే 20 రూపాయలు ఎట్లనే అరకేజీ అయిపోయినాయి. ఏం చేయను బతిలాడాలా మరి పోయినమ్మ అది అని బతిలాడుకోవాలా. కొంచెం సాయంత్రం పూట రా నన్ను అన్నదానికి కొంచెం అక్కడ చూడు. ఏంటమ్మా గొడవ? ఓకేనా? మీరు పోతాను మరి. ఏం తిట్టేది ఆడ మంచిగా రెడీగా మంచిగా ఉన్నారా? నచ్చ చెప్పాలి. అన్ని పగిలిపోయినాయి మొత్తం. మళ్ళీ అన్ని ఇలా ఏరుకొని వస్తానా. మరి ఏదో కడుక్కోవాలా. ఇక ఏదో అమ్మ జారిపోయింది అది బతిలాడుకోవాలా. ఎటుకైనా ఇక ఈడుతాడుతుంటే పడుతుంది. మనం సరి చేసుకోవాలా. ఏం చేద్దాం? నా కష్టం అట్లా వచ్చింది కానీ సరే పోతానా. బాయ్ బాయ్. మళ్ళీ అప్పటిరా. అప్పటికో ఏమంటది ఏం కథను అన్ని పగిలిపోయింది. ఎప్పుడు వచ్చి ఊడతాడా చీపురి? ఎప్పుడు ఊడ్చేది కూరగాయలు తెమ్మనే కదా తెచ్చిన. ఇప్పుడే ఉడతాను. ఇల్లంతా మాసిందని ఉడతానా. ఏంది నీ పేపరే చదువుకుంటున్నా? నాకు అంతగానే పడకుండా నువ్వు చిన్నగా తీసుకొచ్చి మంచిగా ఉడతాను బాగానే. ఏం చేద్దాం? ఊడకపోతే ఊకుంటావా? కూరగాయలు ఏవి? కూరగాయలు తెమ్మనే కదా తెచ్చిన. ఏం తెచ్చినావు? తెచ్చిన. కేజీ పట్టుకొచ్చినావా? కేజీ లెక్క కనపడతలేవు కదా కూరగాయలు. కేజీలో ఉన్నాయి. కేజీ ఉన్నాయి చూసుకో. ఏంది 2 టమాటాలు పట్టుకొచ్చినావు? ఏంది చినిగిపోయినాయి. అందుకే ఆడపోయి అన్ని పగిలిపోయినాయి. కాదే నీకేమైనా సిగ్గుందా? కేజీ టమాటాలు 50 రూపాయలు పట్టుకరమ్మంటే 2 టమాటాలు 50 రూపాయలు పోయినాయి. 2 టమాటాలు పట్టుకున్నావు. No, 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 no. ఇచ్చే 50 పోయినా 20. ఇది ఏమి గోసల్లా. ఏమంతా ఇల్లు ఉడతా ఇంకా సంవత్సర పిల్లల లెక్క ఇల్లు ఉడతారంటావా? పనంతా నేను చేసుకున్నాక వచ్చి సంవత్సర పిల్లల లెక్క అంటావా? రేపు ఎత్తలే. సిగ్గు లేదు నీకు? వామో ఉడతా. చాలే ఉడిచిన కాడికి ఇటీ. నన్నైతే ఏమన్నావు కదా? నిన్ను నేనేమన్నాను? ఇల్లు ఉడిచిన చాలు సంతోషమే. ఎట్లా తప్పించుకోవచ్చు. పలిగిపోయింది చేసిన గణకారం, పెద్ద గణకారం. సరే ఇప్పుడు మరి ఏం చేయాలి నేను? ఏం లేదు, చాయ్ పెట్టిన ఇంత తాగు. వాటికైతే పక్క తినుడు తాగుడుకు. సార్ చక్కదనం తెచ్చిన గణకారం మంచిగా సరిపోయింది. చాయ్ పోతాయి కదా తాగుతాయి కదా. కూసా కూసా. చాయ్ పడకరా. చాయ్ పట్టుకొస్తాయి కదా కూసో.